నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మనం వచ్చేసరికి జూబ్లీస్ రోడ్ నెంబర్ 10 లో అవుతున్నాము. ఇది వచ్చేసరికి వివాహ భోజనంబు హోటల్. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మనం వచ్చేసరికి జూబ్లీస్ రోడ్ నెంబర్ 10 లో అవుతున్నాము. ఇది వచ్చేసరికి వివాహ భోజనంబు హోటల్, అథెంటిక్ తెలుగు కుజిన్, కిచెన్ అండ్ బార్. ఇక్కడ వచ్చేసరికి బార్ ఉంది, కిచెన్ ఉంది, నాన్ వెజ్ ఉంది, సౌత్ ఇండియన్ డిష్ ఉంది, అంతా ఉంది. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇది వచ్చేసరికి హీరో సందీప్ కిషన్ గారు అయితే ఈ హోటల్ లో పార్ట్నర్షిప్ కూడా ఉంది అతనికి. సో పైకి వెళ్దాం ఒకసారి. అక్కడ ఉన్న అంబియన్స్ ఎలా ఉన్నాయి, అథెంటిక్ ఫుడ్ ఎలా ఉంది, ప్రాపర్ ఫుడ్ ఎలా ప్రిపరేషన్ చేస్తున్నారు, అదేవిధంగా హైజీనిక్ ఎలా ఉంది అనేది మొత్తం పైకి వెళ్ళి చూద్దాము. అదేవిధంగా ఇక్కడ లోపల కొన్ని అథెంటిక్ డిషెస్ కాకుండా యాంబియన్స్ అయితే హైలైట్ గా ఉన్నాయి. అంతా పాతకాల రోజుల్లో ఉన్న
ఏవైతే ఉన్నాయో రాగి గ్లాసులు కానీ రాగి పల్లెలు కానీ సో అటువంటి మోడల్లో ఉన్నాయి. అదేవిధంగా పైన క్లబ్ ఉంది, బార్ రెండు ఉన్నాయి. సో పైకి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రండి. సో ఇప్పుడైతే మనం లోపలికి అయితే రావడం జరిగింది. చూడండి ఇక్కడ మనకి యాంబియన్స్ అయితే ఎంత బాగున్నాయో. స్టార్టింగ్ ఎంట్రీ దగ్గర వివాహ భోజనంబు కిచెన్ అండ్ బార్ లైటింగ్ తో మస్తు అయితే మస్తుగా ఉంది. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దాము, అక్కడ ఉన్న లోపల ఉన్న యాంబియన్స్ కూడా చూద్దాము రండి. సో చూసాం కదా, ఇప్పుడే మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే ఎంటర్ అయ్యాము. అసలు ఎంత థీమ్స్ చూడండి, అసలు ఎంత బాగుందో, అంత గ్రీనరీతో. అదేవిధంగా అసలుకి ఇక్కడ రాగానే ఏసీ అంతా, ఇక్కడ అంతా సెలబ్రిటీలు వచ్చే రెస్టారెంట్ ఇది. ఇదైతే వివాహ భోజనంబు అథెంటిక్ తెలుగు క్విజిన్ కిచెన్ అండ్ బార్. కిచెన్ ఉంది, బార్ ఉంది, వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది. ఇదంతా లగ్జరియస్ రెస్టారెంట్. ఈ జూబ్లీస్ రోడ్ నెంబర్ 10 లో ఉంది ఇది. సో లోపలికి వెళ్ళి ఇంకా ఏ అయితే ఉన్నాయో లోపల స్టార్టర్స్ కానీ ఫుడ్ మొత్తం ప్రిపరేషన్ ఎలా ఉంటుంది, హైజీనిక్ ఎలా ఉంటుంది అది కూడా చూద్దాం రండి. సో చూస్తున్నాం కదా వివాహ భోజనంబు ఆ సాంగ్ ఏదైతే ఉందో సినిమాలో సేమ్ ఆ వివాహ భోజనం అని ఇక్కడ రెస్టారెంట్ కు పెట్టారు. ఇక మనం చూస్తున్నాము సినిమాలో ఎవరైతే ఉన్నారో వివాహ భోజనం అని ఆ టైంలో తీసిన మహానటుడు ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు. చాలా చాలా రకాల భోజనాలతో ఇక్కడ కూర్చొని ఒక చిన్న ఫ్రేమ్ లాగా అయితే పెట్టడం జరిగింది. సో లోపలికి వెళ్దాం, లోపల కూడా ఉంది గద కూడా. సో ఇదైతే ఈ రోజు స్పెషల్స్ అంట, ఇవన్నీ ఇక్కడ ఈ రోజు స్పెషల్ అంట ఇవన్నీ. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాము. అసలుకి ఎంత హైజీనిక్ గా ఉందంటే ఇక్కడ లోపల రెస్టారెంట్ కూడా మన వాళ్ళు కూడా అంతే హైజీనిక్ గా ఉన్నారు. ఆ క్యాప్లు పెట్టుకొని అదేవిధంగా ఆ ఫుడ్ షెఫ్ కోట్ చేసుకొని చాలా అంటే చాలా హైజీనిక్ గా ఉన్నారు. డెఫినెట్ గా ఏరియాలో ఒక లగ్జరీస్ రెస్టారెంట్ అని చెప్పుకోవచ్చు వివాహ భోజనము. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము, మన కోసం ఫుడ్ అయితే రెడీ చేస్తున్నారు. ఏమేమి ఫుడ్ రెడీ చేస్తున్నారు వెళ్ళి చూసి చూద్దాం రండి. ఇప్పుడైతే మనం ఆ రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసాము. ఇవన్నీ వచ్చేసరికి ఆ పాత మోడల్లో ఉన్న రాగి ఏదైతే ఉందో రాగి సింబల్ మొత్తం పెట్టారు. అంత ఓల్డ్ కాలం అట్లా ఉంది. ఇది చూసారు కదా, ఇది ఒక దిమ్మె, ఇది ఒక చెక్క దిమ్మె అది. సో అది కూడా చాలా మనోళ్ళు చాలా నీట్ గా అయితే పెట్టడం జరిగింది. అంతా ఒక పాతకాలం వదిలేసి ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి వివాహ భోజనంబు రెస్టారెంట్లు. సో చూసాం కదా ఆ వివాహ భోజనంబు ఆ పాట కూడా ఒకటి ఉంది. సో వివాహ భోజనంబు ఇంతైన వంటకంబు అని ఇక్కడ మనకి చకోడీలు స్వీట్లు చాలా ఉన్నాయి మనం చూస్తున్నాం. అదేవిధంగా గద కూడా ఉంది. గద కూడా చాలా బరువు ఉంది. సో ఎస్వి రంగారావు గారు ఒకప్పుడు బాగా హిట్ అయిన సినిమా ఇది. సో ఆ ఎస్వి రంగారావు గారి సినిమా ఎంత హిట్ అయిందో ఈ పాటతో, అదేవిధంగా ఈ రెస్టారెంట్ కూడా చాలా హిట్ అవ్వబోతుందంట ఏరియాలో. సో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉంది. దీంట్లో పార్ట్నర్ వచ్చేసరికి సందీప్ కిషన్ గారు దీంట్లో పార్ట్నర్. చూడండి ఇక్కడ చకోడీలు అని జిలేబీలు అని చాలా రకాలు ఉన్నాయి. సో ఇప్పుడైతే మన రెస్టారెంట్ లోపలికి అయితే రావడం జరిగింది. చూడండి అసలు యాంబియన్స్ ఎంత బాగున్నాయో, అంత ఫుడ్ మేకింగ్ తో యాంబియన్స్ అయితే చాలా బాగున్నాయి. చూడండి మనం చూస్తూనే ఉన్నాం అన్ని ఆ పాతకాలం నాటి ఏవైతే ఉన్నాయో రాగి కానీ ఆ చిన్న చిన్న గ్లాసులు కూడా రాగితో ఉన్నాయి. సో మనం వింటా ఉంటాము రాగి గ్లాస్ లో వాటర్ తాగితే చాలా ఆరోగ్యకరంగా ఉంటుందని మనం వింటాము. సో అంత ఆరోగ్యకరంగా మనం ఉంచడానికి ఈ వివాహ భోజనం హోటల్ అయితే రాగి గ్లాస్ అయితే ఉపయోగిస్తున్నారు వాటర్ తాగడానికి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తా ఉన్నాము అంత వుడ్ మేకింగ్. సో ఇక్కడ ఉయ్యాల కూడా ఉంది, ఒకసారి ఉయ్యాల మనం ఊగుదాము. ఉయ్యాల ఉంది ఇక్కడ. సో ఉయ్యాల ఊదా కూడా మనం ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా అవుట్ సైడ్ కూడా ఉంది, అవుట్ సైడ్ ఒక బాల్కనీ ఏరియా ఉంది. అదేవిధంగా లోపల ఏసీ అవుట్ సైడ్ రెండు ఉన్నాయి. బార్ ఉంది, పబ్ ఉంది పైన. సో కిచెన్ కూడా ఉంది. అంత ఫుల్ అథెంటిక్ ఫుడ్ అయితే ఇక్కడ చాలా అవైలబుల్ గా ఉంది. సో ఇదంతా సెలబ్రిటీస్ కూడా చాలా రావచ్చు ఇక్కడ, ఎందుకంటే అంటే జూబ్లీస్ అంటే అంతా సెలబ్రిటీస్. సో డెఫినెట్ గా సెలబ్రిటీస్ కూడా ఇక్కడికి వస్తూనే ఉంటారు. సో ఎందుకంటే ఇక్కడ అదిగాక ఇక్కడ సందీప్ కిషన్ గారి దీంట్లో పార్ట్నర్షిప్ కాబట్టి సో చాలా మంది వస్తూ ఉంటారు. మళ్ళీ అంటే ఐటీ ఎంప్లాయీస్ కానీ సెలబ్రిటీస్ కానీ చాలా మంది ఇక్కడికి ఖచ్చితంగా వస్తారు, ఎందుకంటే అంత యాంబియన్స్ ఇంత హైలైట్ గా ఉన్నాయి. పైన పబ్ ఉంది, కింద బార్ అండ్ కిచెన్ ఉంది. సో ఇది వచ్చరికి రోడ్ నెంబర్ 10 ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది వివాహ భోజనంబు. సో ఇప్పుడైతే ఫుడ్ అయితే మన కోసం రెడీ చేశారు. సో ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తారంట. సో ఆ పైన మనం చూస్తున్నాం కదా అన్ని ఆ పాత కాలంలో మన ఇంట్లో వంట చూసినారా, చిన్న చిన్న బిందులు, రాగి బిందులు, రాగి కడియాలు లాంటి బిందులు, రాగి పాత్రలు అన్ని పైన ఉన్నాయి. ఎందుకంటే ఆ థీము ఈ రెస్టారెంట్ లో తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు. అంతా వుడ్ మెటీరియల్ అంతా రాగి మెటీరియల్ అయితే వాటర్ అయితే జరిగింది. సో యాంబియన్స్ అయితే ఇక్కడ చాలా హైలైట్ గా ఉన్నాయి. సో మనం యాంబియన్స్ కోసమైనా సరే రెస్టారెంట్ కి రావచ్చు. సో ఇప్పుడు మనం ఫుడ్ టేస్ట్ చేద్దాము. ఫుడ్ ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో అలాగే
ఇక్కడ ఈ రెస్టారెంట్ లో స్టార్టర్స్ అయితే బాగా ఫేమస్ ఉంటాయి. సో స్టార్టర్స్ మనం టేస్ట్ చేద్దాము. ఎంత బాగుంటుందో ఇప్పుడు మీకు చెప్తా. స్టార్టర్స్ ఎంత బాగుంటాయో చూడండి.